గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు ప్రజలతో మాట్లాడుతూ ఆత్మీయ సభ అంటూ పెట్టారు. సో దాంట్లో చాలా వరకు మాట్లాడారు. కాంగ్రెస్ని వాళ్ళ పథకాల గురించి మాట్లాడడం కానీ, ఇటు కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, వీళ్ళిద్దరి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి ప్రభుత్వం బాగుందంటారు? ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, హైడ్రా అని ఇల్లులు కూలుస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు అలా ఇల్లులు కూల్చకుండా ఉంటే 50% అయినా పబ్లిక్ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు. అయితే ఆయన సీఎం అయిన దగ్గర నుంచి అసలు పబ్లిక్ లైక్స్ డిస్లైక్స్ అంటే వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు పబ్లిక్ ఫీల్ అవుతున్నారు అన్నది ఏం పట్టించుకోవట్లేదు. ఎవరు ఎట్లా పోయినా ఆయన నచ్చింది ఆయన డిక్టేటర్షిప్ లాగా వన్ వే నుంచి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అందరికీ తెలుసు నెక్స్ట్ టైం ఎవరు గెలుస్తారో. ఇక ఇది నేను పబ్లిక్గా చెప్పేది కాదు. బట్ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఎలా ఉన్నా కూడా ఇల్లులు అయితే కూల్చలేదు కదా, ఇల్లులు కూల్చలేదు, పేదోళ్ళు ఇల్లులు కూల్చలేదు, హైడ్రా నచ్చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లులు కూల్చకుండా ఏం డెవలప్ చేసినా చేయకపోయినా మినిమం అమ్యూనిటీస్ లైక్ రోడ్స్, లైట్స్, సింపుల్ ఇలాంటివి చేసి ఇల్లులు కూల్చకుండా ఉంటే బాగుండేది. ఇల్లులు కూల్చుతామన్నది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినా కూడా డౌటే వస్తారా రారా అన్నది. సో కేసీఆర్ అయితే అలా కాదు. బిఫోర్ ఎలక్షన్స్ అంటే సీఎం కాకముందు ఆయన ఏమేమైతే ప్రామిస్ చేశారో అవన్నీ ఫుల్ఫిల్ చేశారు కదా. ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు సిటీ డెవలప్మెంట్ అన్నారు, రోడ్స్ చాలా ఫ్లైఓవర్స్ చేశారు. ఫ్లైఓవర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, ట్రాఫిక్ సగం అవాయిడ్ అయింది. కింద ట్రాఫిక్ ఉంటే పైన ట్రాఫిక్ ఉంటే కింద. సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సిటీ డెవలప్మెంట్ అయితే బాగా కనిపించింది. కేసీఆర్ అయితే నాకు నచ్చింది. పబ్లిక్ డెవలప్మెంట్ ఉంది, సిటీ డెవలప్మెంట్ రెండు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ అలా కాదు కదా, సిటీ డెవలప్మెంట్ లేకపోతే ఎదురు పబ్లిక్కి నష్టం పరచకుండా ఉంటే బాగుండేది. నష్టపరచడం మీద కాంగ్రెస్ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను చంపాలంటే 1000 జన్మలు ఎత్తినా సరే అది కాని పని అని చెప్పి ఎవరిని చంపాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు అన్నారు. ఎవరిని చంపాలంటున్నారు? పదే నువ్వు అక్కడే సామూహికంలో చనిపోతావు అది ఇది అంటా ఉంటాడు కదా, దానికి రియాక్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ ఎవరు దేవుళ్ళు దేవత లేరు కదా, నువ్వు చచ్చిపో అంటే వాళ్ళు చచ్చిపోవటానికి చంపాలి అలా ఏం కాదు, అది దేవుడి చేతిలో ఉంది. సో అది డిసైడెడ్ బై గాడ్ అనమాట. మనం సావు అంటే చచ్చిపోరు, బతుకంటే బతికిపోరు. మనం ఎవరు కూడా దేవుడి దేవతలు కాదు, ఎవరిని చెప్పిస్తాను. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుద్ది. కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటారు? ఓడిపోయటానికి రీజన్ మెయిన్ ఏంటంటే ఇది ఓయూ క్యాంపస్ వాళ్ళు ఉన్నారు కదా, అందరూ ఓయూ క్యాంపస్ అని కదా, ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇంటింటికి ఒక జాబ్ అన్నారు, ఒక ఎంప్లాయ్మెంట్ అన్నారు, అది చేయించలేదు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు లైక్ ఇప్పుడు ఈ ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇంక్రిమెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్ అన్నీ, సిటీ డెవలప్మెంట్ అవన్నీ బాగా చేశారు. సెకండ్ టైం ఎలక్ట్ అయినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారంటే సెకండ్ టైం ఎలక్ట్ అయినప్పుడు బడ్జెట్ మొత్తం పబ్లిక్ ఏదైతే పెట్టాలో ఎక్కువ సచివాలయం ఉంది కదా దాని మీద పెట్టారు, సిటీ డెవలప్మెంట్ మీద పెట్టారు. సో దాని మీద పబ్లిక్ కోపం వచ్చేసేసి ఈయన పబ్లిక్ పెట్టాల్సిన మనీ అంతా సిటీ మీద పెట్టేశారు. ఇప్పుడు అది కూల్చి కొత్తది కొట్టాల్సిన అవసరం ఏంటని వ్యతిరేకత వచ్చింది. అది పెట్టంగానే హైదరాబాద్కి మంచి లుక్ అయితే వచ్చింది, వేరే కంట్రీలా కనిపిస్తుంది. కానీ దానివల్లే ఆయన ఓడిపోయారు. నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి కూడా, నోటిఫికేషన్ ఈ రెండే, అంతకుమించి కేసీఆర్ అయితే పెద్ద నెగిటివిటీస్ ఏమీ లేవు. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా కొలాప్స్ అయ్యాయి, ఈలోపే వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో అని కూడా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. అట్లా ఏం జరగదండి, ఏం జరగదని నేను అనుకుంటున్నాను. అంటే కాళేశ్వరం గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి, వీటన్నింటి గురించి ఆల్రెడీ కేసులు రన్ అవుతున్నాయి కదా, ఎలక్షన్స్ వచ్చేలోపు వీళ్ళని మళ్ళీ జైల్లో వేస్తారేమో అనుకుంటున్నాను. అవి కామనే కదా, ఏ స్టేట్లో అయినా అపోజిషన్ పార్టీస్ వాళ్ళ మీద రుద్దుకుంటాం, కేసులు వేసుకుంటాం. ఎవరు రూలింగ్లో అంటే వాళ్ళదే కదా హవా నడిచేది. ఇప్పుడు తెలంగాణ ఏపీలో కూడా అంతే కదా, ఇప్పుడు టీడీపీ రూలింగ్ ఉంది, వాళ్ళ హవా. జగన్ ఉన్నప్పుడు ఆయనదే హవా, వాళ్ళే అరెస్ట్ చేస్తారు, వాళ్ళదే రూలింగ్. పోలీస్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, కోర్టు పోలీస్ చట్టాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అది చాలా కామన్ అంతే.